సర్వ పొగడ్తలు సృష్టికర్త అయిన అల్లా సుబంతాలకి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారి మీద దరుదు షరీఫ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఖయామత్ అంటే తీర్పు దినం జరిగే ముందు చిన్న చిన్న సూచనలు. తీర్పు దినం అల్లా సుబంతాలకు తప్ప ఎవరికీ తెలియదు, కానీ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు ఖయామత్ రాకముందు చిన్న చిన్న సూచనలు చెప్పారు. అది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో 2 భాగాలుగా చేయబడుతుంది లెంత్ ఎక్కువ అవడం వల్ల. ఒకటి, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు భూమి మీదకి రావడం. 2, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు చనిపోవడం. 3, చంద్రుడు 2 భాగాలుగా విడిపోవడం. 4, మజిదుల్ అక్సా గెలవడం, దక్కించుకోవడం. 5, భయంకరమైన అంటువ్యాధి వచ్చి చాలా మంది చనిపోవడం. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. 6, విత్తనాలు ఎక్కువ అవడం, ఇప్పుడు ఈ టైంలో జరుగుతున్నాయి. విత్తన అంటే ఏమిటంటే ఆపదలు, ఇబ్బందులు. ఎలా ఉండిద్దంటే పొద్దున ఈమాన్గా ఉండి సాయంత్రం కాఫర్ అయిపోతారు. పొద్దున కాఫర్గా ఉండి సాయంత్రం ఈమాన్గా అయిపోతారు. అది వర్షపు నీరు ఎలా వస్తుందో విత్తనాలు అలా వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. 7, కిరణాలు ఆకాశం నుంచి భూమి మీదకి రావడం, అది ప్రాణం లేని భూమి మీద దాకా వెళ్ళడం, ఇప్పుడు దాన్ని శాటిలైట్స్ అంటారు. 8, దొంగ ప్రవక్తలు రావడం. 9, ఆదాయం ధనం పెరగడం, ఇప్పుడు చూస్తున్నాం. 10, అరబ్ భూమి బందరు భూమి మళ్ళీ పచ్చదనంగా మారడం. మొదటిగా అది పచ్చదనంగా ఉండేది. 11, ఒక పెద్ద అగ్ని పవిత్రమైన మదీనా నగరాన్ని సమీపంలో రావడం, ఇది ఆల్రెడీ జరిగిపోయింది, జనాలు చూశారు కూడా. 12, చిన్న చిన్న కళ్ళు, డాలు లాంటి ముఖముతో తోలు, ఎర్ర తోలు వాళ్ళు ముస్లిమ్స్ తో యుద్ధం చేస్తారు, మంగోలియన్ ట్రైబ్స్ అంటారు. 13, జాలిం అంటే ఇబ్బంది పెట్టే నాయకులు గాని వ్యక్తి గాని జనాల్ని కొరడాలతో కొడతా ఉంటారు. 14, రక్తపాతాలు, మర్డర్లు ఇవి ఎక్కువైపోతున్నాయి, ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. 15, ఈమాన్ రాత్రిపూట పడుకుంటాము, అల్లా సుబ్హానహు తఆలా హృదయాల నుంచి ఈమాన్ తీసేస్తారు, ఒక బఠానీ గింజ అంత మిగులుతుంది. తర్వాత మరుసటి రోజు మళ్ళీ నిద్రపోతాం, పూర్తిగా ఈమాన్ వెళ్ళిపోతుంది చివరి ఘడియల్లో. కావున మనం వీలైనంత తొందరగా మంచి పనులు ఈమాన్. 16, మీరు మీ పూర్వపు జాతులు బాగా అనుసరిస్తారు, వారు ఎవరంటే లోమన్లు, పర్షియన్లు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళు చేసే సంప్రదాయం, వాళ్ళ దుస్తులు అన్ని ఎలా ఉందో అలా తూచా తప్పకుండా పాటిస్తాము. 17, చివరి ఘడియల్లో ఆడవాళ్ళు బట్టలు ధరిస్తారు కానీ నగ్నంగా ఉంటారు, ఇది మనం ఇప్పుడు ఉన్న రోజుల్లో గమనిస్తున్నాం. 18, సలాం తెలిసిన వారికి మరియు ప్రత్యేకమైన వ్యక్తులకు చేస్తాము, కానీ సలాం అందరికీ చేయాలి. 19, కొంతమంది ఆడవాళ్ళు ఇతరులను ఆకర్షిస్తారు మరియు వాళ్ళు కూడా ఆకర్షణకి గురి అవుతారు. ఆడవాళ్ళు హిజాబ్ మరియు పరదాలో ఉండాలి, అది ఇస్లాం. ఎంత పరదాలో ఉంటే అంత మంచిది. 20, వ్యాపారాలు పెరుగుతాయి, భార్య తమ భర్తకు సహాయం చేస్తుంది. ముఖ్య గమనిక ఏంటంటే తీర్పు దినం సూచనలు అన్నీ చెడువి కాదు, మంచి కూడా. 21, పిసినారితనం ఎక్కువ అయిపోతుంది. 21, ఇరుగు పొరుగు వాళ్ళతో చెడ్డగా ప్రవర్తిస్తాము. 21, బంధుత్వాలు తెగతెంపులు చేసుకోవడం. 22, కాలము వేగంగా వెళ్ళిపోవడం, ఒక సంవత్సరం ఒక నెలలాగా, ఒక నెల ఒక వారం లాగా, ఒక వారం ఒక రోజులాగా, ఒక రోజు ఒక గంటలాగా, ఒక గంట ఒక ఆకును ఎలా ముట్టిస్తే ఎలా కాలిపోతుందో అలా ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అందుకే మంచి పనులు త్వరగా చేసుకోవాలి. దీని తర్వాత పార్ట్